राहुल गांधी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। राहुल गांधी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారి యొక్క పిలుపు మేరకు ప్రతిపక్ష నాయకులు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ యొక్క ఆదేశాల మేరకు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు ఈ కార్యక్రమం మేము చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాదాపుగా 20-25 రోజుల నుంచి యువకులు రాజకీయం కాకుండా దేశంలో ఉన్న యువత, వాస్తవమైన యువత బయటకు వచ్చి మరి ఈ నీట్ పేపర్ యొక్క లీకేజ్ దాని గురించి సస్యశ్యామలంగా శాంతియుతంగా గాంధేయవాదంతో వాళ్ళు ధర్నా చేస్తా ఉంటే మనం గతం చూసినాం 4 రోజుల క్రితం ఏం జరిగిందనేది. దేశంలో ఢిల్లీలో రాజధాని మన ఢిల్లీ రాజధానిలో చేపట్టిన కార్యక్రమం ఏంటంటే వాళ్ళు పోలీసులా లేకుంటే వాస్తవంగా బీజేపీ యొక్క సమస్యలైన ఆర్ఎస్ఎస్ గుండాల వాళ్ళు సివిల్ మఫ్తీలో ఉన్న వాళ్ళు మరి లాఠీలతోటి కొడుతున్నారు. మరి విజువల్స్ చూసినాం, వీడియోలు చూసినాం, టీవీలలో చూసినాం. ఎక్కడైనా చూస్తే ఆడ మొగ తేడా లేకుండా మరి ఆడపిల్లలను కూడా ఏ విధంగా హింసించి కొట్టిరు, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది బాధతో పడిపోయారు. ఎక్కడికి వచ్చిండ్రు అనేది ఒకరొకరి మాటలు చూస్తే ఒళ్ళంతా గగ్గురు పుడుతుంది. ఇది వాస్తవంగా బీజేపీకి కనువిప్పు కావాలి. మరి ఇది పేపర్ లీకేజ్ అనేది గతంలో మన దగ్గర కూడా గ్రూప్ 1 పేపర్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా లీకేజ్ అయింది. అదే పద్ధతిలో ఈ రోజు కేంద్రంలో కూడా ఇది 2-3వసారి ఇదే పద్ధతితో కేంద్రం ఇప్పటికీ నీట్ గాని ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నింటినీ లీకేజ్ చేసి వారి యొక్క పరిపాలన ఏ రాష్ట్రంలో బీజేపీ పరిపాలిస్తుందో ఆ రాష్ట్రంలోనే ఈ పేపర్లను లీక్ చేసి మరి వారి యొక్క సొమ్ము చేసుకోవడం ఎంతవరకు సిగ్గుచేటో. మరి ఈ ధర్నా చేసిన పిల్లలకు మద్దతుగా ఆనాడు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మద్దతు తెలిపి మరి ఈ దేశంలో ఇంత అరాచకం, ఈ పిల్లలను కొట్టడం, రేపు ఈ పిల్లలు యొక్క భవిష్యత్తు, ఈ దేశం యొక్క బంగారు భవిష్యత్తును ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తుంగలో దొక్కుతుంది. మరి ఇది పద్ధతి కాదనే ఉద్దేశంలో రాహుల్ గాంధీ గారు మద్దతు తెలపడం, మరి దానికి ఆయనకి ఎంత ఇష్టం వచ్చినట్టు పోలీసు వాళ్ళు హరాస్మెంట్ చేసినట్టు కూడా మనమందరం టీవీలలో విజువల్స్ చూసినాం. మరి ఆయనకు తీసుకొని పోయి కొట్టి మళ్ళీ ఆయనకు కూడా ముక్కులకెళ్లి రక్తం వచ్చే విధంగా కొట్టడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే రాజరిక పాలన? బీజేపీ వాళ్ళు ఎక్కువైంది చాలా. మరి ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ బీజేపీ 2 లీకులు, నీట్ గాని గ్రూప్ 1 గాని ఈ పేపర్లన్నింటినీ లీక్ చేసి మరి సొమ్ము చేసుకోవడం ఎంతవరకు సమంజసము? దాన్ని గర్జించి ఈ రోజు యువత ఈ భారతదేశంలో నడిపించే రేపు భవిష్యత్తులో ఈ యువతులే ఈ భారతదేశం బంగారు భవిష్యత్తు నడిపించే యువకులను దారుణంగా తక్షణంగా కొట్టడం సమంజసం కాదు. దీనికి కాంగ్రెస్ పార్టీ చాలా వరకు వ్యతిరేకిస్తుంది. మరి రాహుల్ గాంధీ గారు మద్దతు ఇస్తున్నారు. దానికి తోడుగా ఈ దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ యువతకు ఎట్టుండి మద్దతు చేస్తామని చెప్పి కూడా తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా తప్పకుండా దానికి తగిన చర్య గుణపాఠం తప్పకుండా యువకులు చెప్తారు. అదేవిధంగా మొన్ననే సస్యశ్యామలంగా వికారాబాద్